హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రాజెక్ట్ వచ్చేసి సూపర్ పొజిషన్ టెస్ట్ నెట్ అనమాట. ఇది వచ్చేసి వాళ్ళ ట్విట్టర్ అకౌంట్. ప్రజెంట్ వచ్చేసి 15.7K ఫాలోవర్స్ అన్నది ఉన్నారు. ఎక్కువ వైరల్ అవ్వలేదు ఈ ప్రాజెక్టు. సో ఈ టెస్ట్ నెట్ అన్నది ఒకసారి మనం ఈరోజు చేద్దాం అనమాట. ముందుగా వచ్చేసి ఇక్కడ టోకనామిక్స్ చూసుకుంటే పార్టిసిపేట్ చేసినందుకు మనకి 25% టోకెన్స్ అన్నవి, ఎస్పిఎన్ టోకెన్స్ అన్నవి ప్రొవైడ్ చేస్తారని చెప్పి మెన్షన్ చేశారు ఇక్కడ. సో ఇక్కడ వెస్టింగ్ ఇలా ఉంది. ఇది ఒకసారి నేను వాళ్ళ డిస్కార్డ్లో నేను కనుక్కొని మీకు అప్డేట్ ఇస్తాను టెలిగ్రామ్లో. వెస్టింగ్ ఎన్ని ఇయర్స్ ఉంది, అసలు ఏంటి అనేది. ప్రజెంట్ అయితే కమ్యూనిటీలో మనం పార్టిసిపేట్ చేసినందుకు ఈ ప్రాజెక్ట్లో 25% అన్నది మనకు రివార్డ్స్ ఇస్తారు. సో ఇది ఎలా చేయాలి ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. ఇది వచ్చేసి వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ అని ఫాలో అవ్వండి. సో ఇవి లింక్స్ అనమాట. ఫస్ట్ ఫ్యాసెట్ లింక్ని కాపీ చేసుకుని మైసెస్లో కానీ కివీ కానీ పేస్ట్ చేయండి. సో ఇది ఫ్యాసెట్ లింక్ అనమాట. నేను లింక్స్ అనేవి అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్యాసెట్ లింక్ ఓపెన్ చేశాక ఇక్కడ మీ మెటామాస్క్ ఉంది కదా, మెటామాస్క్ అడ్రస్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇక్కడ ఫ్యాసెట్ అన్నది క్లెయిమ్ చేసుకోండి. సో ఇది ఎలా ఏంటి అని చెప్పి నేను చూపిస్తాను. ఫస్ట్ నా మెటామాస్క్ అడ్రస్ కాపీ చేసుకున్నాను. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. సో టోకెన్స్ అన్నది రిక్వెస్ట్ చేశాను. వితిన్ సెకండ్స్లోనే టోకెన్స్ అన్నవి మనకి క్లెయిమ్ అవుతుంది అనమాట. ఫ్యాసెట్ అన్నది వర్క్ అవుతుంది బాగానే. సో అలా ఒక 1 minute వెయిట్ చేయండి. ఇక్కడ హ్యూమన్ కాదని చెప్పి జస్ట్ వెరిఫికేషన్ పర్పస్. ఓకే, ఎస్పిఎన్ టోకెన్స్ అన్నవి నాకు మెటామాస్క్ వ్యాలెట్కి వెళ్ళిపోయినాయి అనమాట. సో ఇది వచ్చేసి ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ లింక్ వచ్చేసి యూఎస్డిటీ ఫ్యాసెట్. ఈ లింక్ని కాపీ చేసుకోండి. సేమ్ మళ్ళీ మెటామాస్క్ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేసి టోకెన్స్ అన్నది క్లెయిమ్ చేసుకోండి. ఫ్యాసెట్ అన్నది ఫస్ట్ ఎస్పిఎన్ క్లెయిమ్ చేసుకున్నాం ఫ్యాసెట్. ఇప్పుడు ఇక్కడ యూఎస్డిసి క్లెయిమ్ చేసుకుంటాం. ఇక్కడ నెట్వర్క్ వచ్చేసి ఆర్బిట్రమ్ సెఫోలియాలో పెట్టండి. ఓకే, ఆర్బిట్రమ్ సెఫోలియాలో పెట్టి మీ మెటామాస్క్ అడ్రస్ని పేస్ట్ చేయండి. ఓకే, టోకెన్స్ అన్నవి సెండ్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి బ్రిడ్జ్ లింక్. ఇది కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. బ్రిడ్జ్ లింక్ కాపీ చేసి పేస్ట్ చేసుకోండి. సో ఇదే మన మెయిన్ టాస్క్ అనమాట, డైలీ పర్ఫామ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి వ్యాలెట్ అన్నది మెటామాస్క్ కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ రాంగ్ నెట్వర్క్ ఏమన్నా అంటే కనుక సూపర్ ఆర్బిట్రమ్లో పెట్టండి. ఫస్ట్ డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి ఆర్బిట్రమ్ సెఫోలియంలో పెట్టండి. మెటామాస్క్కి అప్రూవల్ వస్తుంది. ఇక్కడ ఓకే సైన్ ఇన్ చేయండి. డైలీ మనం ఇదే టాస్క్ పర్ఫామ్ చేయాలన్నమాట. ఎలా చేయాలి ఏంటి అన్నది చూపిస్తాను. సో ఇక్కడ స్విచ్ నెట్వర్క్ ఉంది. స్విచ్ నెట్వర్క్ మీద క్లిక్ చేశాను. సో ఇందాక ఆల్రెడీ మనం టోకెన్స్ క్లెయిమ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ అవైలబుల్గా బ్యాలెన్స్ చూపిస్తుంది అనమాట. ఫస్ట్ డైలీ వచ్చేసి మనం ఇక్కడ ఎలా టాస్క్ పర్ఫామ్ చేయాలంటే డైలీ ఇక్కడ 0.1 ఎంటర్ చేసి డిపాజిట్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి ఇక్కడ ఈ 3 అగ్రీ చేయాలి. అగ్రీ చేసి అప్రూవ్ గ్యాస్ టోకెన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీకు మెటామాస్క్కి ఒక ట్రాన్సాక్షన్ అనేది వస్తుంది అనమాట. సో ఆ ట్రాన్సాక్షన్ వచ్చాక అప్రూవల్ చేయాలి. అప్రూవల్ చేసి ఇనిషియేట్ డిపాజిట్ మీద క్లిక్ చేయాలి. సో ఇలాగా డైలీ ఒక 5 ట్రాన్సాక్షన్స్ అన్న మినిమం పర్ఫామ్ చేయండి. డిపాజిట్లో 3, విత్డ్రాలో 3. సో అప్పుడు ఓవరాల్గా పర్ డేకి వచ్చేసి 6 ట్రాన్సాక్షన్స్ చేసినట్టు అయ్యిద్ది అనమాట. సో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ పర్ఫామ్ చేస్తే టెస్ట్ నెట్లో మనకి ఎక్కువ అలొకేషన్ అన్నది ప్రొవైడ్ చేస్తారు. సో ఇది మెటామాస్క్ అప్రూవల్ వస్తుంది. నాది కొంచెం డిలే అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం, మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ డిపాజిట్ మీద క్లిక్ చేయాలి, 0.1 ఎంటర్ చేయాలి వాల్యూ, తర్వాత ఇక్కడ డిపాజిట్ మీద క్లిక్ చేయాలి. సో ఇలా ఇప్పుడు వచ్చింది మెటామాస్క్. సో ఇది మెటామాస్క్ అప్రూవల్ వచ్చాక ఇక్కడ ఓకే చేసి నెక్స్ట్ ఇనిషియేట్ డిపాజిట్ అని చెప్పి ఇందాక ఒక ఆప్షన్ ఉంది కదా అప్రూవల్ చేశాక, సో అది కూడా క్లిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ డిపాజిట్ టాస్క్ కంప్లీట్ అయిపోద్ది. తర్వాత విత్డ్రా మీద క్లిక్ చేయాలి. విత్డ్రా మీద క్లిక్ చేసి సేమ్ 0.1 ఎంటర్ చేసి విత్డ్రా మీద క్లిక్ చేయాలి. సేమ్ మళ్ళీ ఇక్కడ 3 డాట్స్ అగ్రీ చేసి ఇక్కడ అప్రూవల్ మెటామాస్క్ అప్రూవల్ వస్తుంది అనమాట. ఇందాక చైన్ ఆర్బిట్రమ్లో పెట్టాం కదా, ఇప్పుడు సూపర్ పొజిషన్లో పెట్టాలి. సో సూపర్ పొజిషన్లో పెట్టి విత్డ్రా అన్నది క్లిక్ చేయాలి. సో ఇలాగ వచ్చేసి డైలీ ఇదొక 3, డిపాజిట్ ఒక 3, విత్డ్రా ఒక 3, కుదిరితే డిపాజిట్ 5, విత్డ్రా 5. సో అలాగా ఈ టాస్క్ అన్నది పర్ఫామ్ చేయండి. అప్పుడు అలొకేషన్ అన్నది ఎక్కువ వస్తుంది అనమాట.
సో ఈ టాస్క్ అర్థమైంది కదా, ఇది బ్రిడ్జ్ టాస్క్ అనమాట. జస్ట్ ఫస్ట్ డే మాత్రం మీకు ఫ్యాసెట్ సరిపోదు, ఇది నేను ఆల్రెడీ ఇంతకుముందు క్లెయిమ్ చేశాను కాబట్టి 1.4 ఉంది. మీకు ఫస్ట్ డే ఈరోజు ఇన్ కేస్ మీరు స్టార్ట్ చేస్తే ఫస్ట్ రోజు ఈ టాస్క్ అన్నది పర్ఫామ్ చేయొద్దు, రేపు నుంచి పర్ఫామ్ చేయండి. ఈరోజు ఇంకా వేరే టాస్క్ ఉంది, మింట్ టాస్క్, అది నేను ఎలా చేయలేంటో చూపిస్తాను. సో రేపటి నుంచి మాత్రం డిపాజిట్ విత్డ్రా 5 ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేయండి. సో ఇది వచ్చేసి బ్రిడ్జ్ టాస్క్, ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ టాస్క్ వచ్చేసి మింట్ టాస్క్. ఓకే, మింట్ డొమైన్ మింట్ చేయాలి. ఎలా చేయాలి ఏంటి అన్నది నేను చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ మీ మెటామాస్క్ వ్యాలెట్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఓకే, మెటామాస్క్కి అప్రూవల్ వస్తుంది, సైన్ ఇన్ చేసి అప్రూవ్ చేయండి. ఓకే, తర్వాత ఇక్కడ రాంగ్ నెట్వర్క్ కింద అన్సపోర్టెడ్ నెట్వర్క్ అని ఉంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే సూపర్ పొజిషన్ టెస్ట్ నెట్కి చేంజ్ చేసుకోండి అని చెప్పి చూపిస్తుంది. సో ఫస్ట్ అది చెక్ చేసుకోండి, స్విచ్ నెట్వర్క్. ఓకే, ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఏంటంటే 5 క్యారెక్టర్స్ అంటే 5+ క్యారెక్టర్స్ కనుక మనం నేమ్ పెట్టుకుంటే ఫీ ఏం పే అవసరం లేదు ఫ్యాసెట్లో. ఓకే, సో అందుకని ఏం చేస్తారంటే ఇక్కడ మీ నేమ్ డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి, యూనిక్ నేమ్. ఓకే, నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు 5+ ఉంది కాబట్టి నేమ్ ఇక్కడ బై డొమైన్ మీద క్లిక్ చేస్తున్నా. బై డొమైన్ మీద క్లిక్ చేశాక మెటామాస్క్కి అప్రూవల్ వచ్చిందనమాట. ఎస్పిఎన్లో ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు డొమైన్ అన్నది బై చేశాను, మింట్ చేశాను. ఓకే, ఇక్కడ సక్సెస్ఫుల్ అని వచ్చింది, బాట్ ద డొమైన్. ఓకే, సక్సెస్ఫుల్. ఇప్పుడు నా డొమైన్ వచ్చేసి ఇది అనమాట, తేజ. ఇది. సో ఇప్పుడు ఇక్కడ అడ్రస్ వస్తుంది కదా, మెటామాస్క్ అడ్రస్, ఒకసారి పేజ్ రీలోడ్ చేయండి. ఓకే, ఇప్పుడు నా డొమైన్ అన్నది ఇక్కడ చూపిస్తుంది, ఇందాక మెటామాస్క్ అడ్రస్ చూపించింది ఇక్కడ. సో ఇప్పుడు నేను డొమైన్ మింట్ చేశా కదా, సో ఆ డొమైన్ అన్నది ఇక్కడ చూపిస్తుంది. సో ఒకసారి ఈ డొమైన్ అన్నది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ ప్రొఫైల్ అని చెప్పి ఉంది కదా, ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ పేజ్ ఉంది కదా, ఈ పేజ్ని స్నాప్ అంటే ఒక స్క్రీన్ షాట్ లాగా తీసుకోండి, ఈ పేజ్ మొత్తాన్ని. తర్వాత ఎక్కడ డిస్కార్డ్లో ఎక్కడ అప్లోడ్ చేయాలి ఏంటన్నది నేను చూపిస్తాను. ఈ పేజ్ మాత్రం మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈ నేమ్ అన్నది ఇంపార్టెంట్ అనమాట. మొత్తం ఈ పేజ్ అంతా వచ్చేటట్టు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, నెక్స్ట్ డైలీ ఇక్కడ ఎలా పర్ఫామ్ చేయాలి ఏంటన్నది ఇంకో టాస్క్ ఉంది, చూద్దాం. బ్రిడ్జ్ టాస్క్ డైలీ పర్ఫామ్ చేయాలి, 5 ట్రాన్సాక్షన్స్ డిపాజిట్ విత్డ్రా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సెండ్ టోకెన్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ మన ఫ్రెండ్స్ది అడ్రస్, ఇప్పుడు నాదైతే అదే అడ్రస్ ఉందో సేమ్ అలా మన ఫ్రెండ్స్ అడ్రస్ ఉంటాయి కదా, రిసీవర్ అడ్రస్, అవి మన గ్రూప్లో మెన్షన్ చేస్తారు మన ఫ్రెండ్స్. సో ఆ అడ్రస్కి డైలీ వాళ్ళ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయడం, ఇక్కడ 0.001 లేదా 0.1 లేదా 0.001 అలా ఎంటర్ చేసి సెండ్ చేయడమే. జస్ట్ డైలీ ఒక 5 ట్రాన్సాక్షన్స్ పర్ఫామ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో బ్రిడ్జ్లో ఒక 10 ట్రాన్సాక్షన్స్ కానీ 5 ట్రాన్సాక్షన్స్ కానీ పర్ఫామ్ చేయడం, తర్వాత ఇక్కడ కూడా ఒక 5 ట్రాన్సాక్షన్స్ పర్ఫామ్ చేస్తే సరిపోతుంది. సో ఇది బ్రిడ్జ్ టాస్క్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ డిస్కార్డ్ లింక్ ఇస్తాను. సో వాళ్ళ డిస్కార్డ్ ఓపెన్ చేస్తే ఇందాక మనం ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా ప్రొఫైల్లో, అది ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఇది ఎక్కడ సబ్మిట్ చేయాలి ఏంటన్నది నేను చూపిస్తాను వాళ్ళ డిస్కార్డ్లో. సో డిస్కార్డ్ లింక్స్ కానీ రిమైనింగ్ ఆల్ లింక్స్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఎక్కువ యూజర్స్ పర్ఫామ్ చేయట్లేదు కాబట్టి మనం ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అవి చేస్తే కొంచెం ఎలొకేషన్ ఎక్కువ అన్నది, రివార్డ్ టోకెన్స్ అన్నవి కూడా ఎక్కువ వస్తాయి అన్నమాట, ఎస్పిఎన్ టోకెన్స్ అన్నవి. సో ఇది వాళ్ళ డిస్కార్డ్ అనమాట. సో ఇక్కడ డిస్కార్డ్లో ఫస్ట్ మీరు వెరిఫై చేసుకోండి, నేను ఆల్రెడీ అకౌంట్ వెరిఫై చేశాను. సో ఇందాక ఆల్రెడీ నేను అడిగాను రోడ్ మ్యాప్ కానీ ఏదన్నా టోకెన్స్ కానీ జనరేట్ అదే ఎప్పుడు ఇస్తారు ఏంటని. ప్రజెంట్ ఇంకా వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు, సో వాళ్ళకి ఏం తెలియదు, ఇంకేం మెన్షన్ చేయలేదు దాని గురించి. ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఎర్లీ స్టేజ్లో ఉంది కాబట్టి ఇంకా వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. సో జనరల్ చాట్లోకి వచ్చేసి ఇక్కడ ఇప్పుడు నేను ఆల్రెడీ ఇందాక మెసేజ్ పెట్టాను కాబట్టి నాది చూపిస్తాను. ఇలా ఇక్కడ నా మెసేజ్ కనపడుతుంది, మీరు కూడా ఇక్కడ ప్రాజెక్ట్ గురించి ఏదో ఒకటి ఇక్కడ జస్ట్ జనరల్ చాట్లో సెండ్ చేయండి. మెసేజ్ చేంజ్ చేశాక ఇలా మీది కూడా ఇలా ప్రొఫైల్ ఉంటుంది కదా, ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అని చెప్పి ఒక ఆప్షన్ కనపడుతుంది, ఈ ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఎడిట్ సర్వర్ ప్రొఫైల్ అని చెప్పి ఒక ఆప్షన్ కనపడుతుంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే
ఇక్కడ సర్వర్ నిక్ నేమ్ అని చెప్పి ఉంది కదా, ఇక్కడ ఏం చేయాలంటే ఇందాక మీరు ఈ నేమ్ మింట్ చేశారు కదా, సో యాజ్ ఇట్ ఈజ్గా ఇదే నేమ్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలన్నమాట. సో నేను ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి మీరు. సేమ్ ఇలాగే ప్రొవైడ్ చేయాలి మీరు కూడా. నా నేమ్ ఇక్కడ ఉంది కదా, సేమ్ ఇదే ప్రొవైడ్ చేసి ఇక్కడ సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయాలి. సర్వర్ నేమ్ అన్నది చేంజ్ చేసాము. ఓకే, ఇప్పుడు నాది సర్వర్ నేమ్ అన్నది చేంజ్ అయ్యింది, teja.meow. ఓకే, సేమ్ ఉంది. తర్వాత ఈ స్క్రీన్ షాట్ని ఇక్కడ జనరల్ చాట్లో అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ సర్వర్ నేమ్ కూడా చేంజ్ చేసాం కదా, ఇప్పుడు నాది ఇందాక తేజ ఉంది కదా, ఇప్పుడు సర్వర్ నేమ్లో చేంజ్ అయింది నాది నేమ్. సో ఇక్కడ ఎలాగైతే స్క్రీన్ షాట్స్ ఉన్నాయో సేమ్ అలాగా స్క్రీన్ షాట్ అనేది సబ్మిట్ చేయాలి. నేను ఒకసారి మళ్ళీ మన టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్డేట్ ఇస్తాను, దేంట్లో ఎగ్జాక్ట్గా దేంట్లో అప్లోడ్ చేయాలి ఏంటన్నది. మీరైతే స్క్రీన్ షాట్ అది తీసుకుని పెట్టుకోండి. తర్వాత ఇక్కడ డిస్కార్డ్లో ఏదో ఒక మెసేజ్ పెట్టి అప్పుడు మీది ప్రొఫైల్ ఓపెన్ చేసి ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ ఓపెన్ చేసి మీది సర్వర్ నేమ్ అన్నది ఎడిట్ సర్వర్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి సేమ్ ఇక్కడ ఇందాక ఏదైతే మింట్ చేశారో ఆ నేమ్ అన్నది ఇక్కడ సర్వర్ నేమ్లో ప్రొవైడ్ చేయండి. సో ఇది టాస్క్ అనమాట. సో ఇక్కడికి టాస్క్స్ అన్నది అయిపోయింది అనమాట. ఇంకొక మెయిన్ టాస్క్ ఏం ప్రొవైడ్ చేశారంటే వాళ్ళు ఇంట్రాక్ట్ టాస్క్ అని చెప్పి ఒకటి ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకున్నాం, తర్వాత ఎస్పిఎన్లో క్లెయిమ్ చేసుకున్నాం, తర్వాత యూఎస్డిటీలో క్లెయిమ్ చేసుకున్నాం, తర్వాత బ్రిడ్జ్ చేసాం. బ్రిడ్జ్ అన్నది డైలీ పర్ఫామ్ చేయాలి 5 to 10 ట్రాన్సాక్షన్స్. ఈరోజు స్కిప్ చేసి రేపటి నుంచి బ్రిడ్జ్ టాస్క్ అన్నది చేయండి. తర్వాత ఏం మింట్ చేసాం మన డొమైన్, మన యూనిక్ నేమ్తో మింట్ చేసుకున్నాం ఒక డొమైన్ని. తర్వాత వాళ్ళ డిస్కార్డ్లో ఏదైతే మనం మింట్ చేసుకున్నాం డొమైన్, సేమ్ డొమైన్తో అక్కడ ఎడిట్ చేసుకుని సేమ్ అదే డొమైన్ మనం అక్కడ యూజర్ నేమ్ కింద పెట్టుకున్నాం సర్వర్లో. తర్వాత స్క్రీన్ షాట్ తీసి అక్కడ సబ్మిట్ చేస్తాం. తర్వాత ఇంట్రాక్ట్ టాస్క్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో ఇది ఇంకా లాస్ట్ అనమాట. ఈ టాస్క్ పర్ఫామ్ చేస్తే ఇంకా ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేసినట్టు అయిపోద్ది. ఇది 1 టైం మాత్రం చేస్తే సరిపోద్ది ఇంట్రాక్ట్ టాస్క్ అన్నది. ఇక్కడ రైట్ సైడ్ మీ మెటామాస్క్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేయండి. మెటామాస్క్ అప్రూవల్ వస్తుంది, ఓకే చేయండి. తర్వాత ఇక్కడ జస్ట్ ఏం లేదు, టాస్క్ జస్ట్ ట్విట్టర్ టాస్క్ ఫాలో అవ్వడం, తర్వాత డిస్కార్డ్ ఫాలో చేయడం, ఇలాంటి టాస్క్ అన్నవి ఉంటాయి. నేను ఒకసారి మీకు చూపిస్తాను జస్ట్ రఫ్గా. దీంట్లో మెయిన్ వచ్చేసి ఒక 2 టాస్క్స్ ఉన్నాయి, అవి ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను. రిమైనింగ్ టాస్క్ అనేది మీకు ఈజీగానే ప్రతి ప్రాజెక్ట్కి చేసేటట్టుగానే ఉంటుంది. సో ఇక్కడ సైన్ ఇన్ చేశాను. సో మెటామాస్క్కి అప్రూవల్ వచ్చింది కదా, ఓకే అయిపోయింది. ఇక్కడ ఏం చేయాలని చెప్తే ఒకసారి టాస్క్ చూపిద్దాం. సో ఇక్కడ ఈ 2 మీకు కొంచెం డిఫికల్ట్గా ఉన్నాయి కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ అన్నీ మీరు డైలీ చేసే టాస్క్ అనమాట. ఇక్కడ ఏం చేయాలంటే $100 వాల్యూమ్ అన్నది జనరేట్ చేయాలని చెప్పి చెప్తున్నారు ఫ్యాసెట్ త్రూ. సో ఇక్కడ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంకొక పేజ్ అన్నది రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేసుకుని ఒక $100 అన్నది వాల్యూమ్ జనరేట్ చేయాలి. సో ఈ టాస్క్ గురించి నేను మళ్ళీ ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఒకసారి అప్డేట్ ఇస్తాను. ఓకే, ఈరోజు ఓపెన్ అయింది కదా, ఇక్కడ స్వాప్ చేయాలన్నమాట. ఏ టోకెన్స్ మన దగ్గర ఎక్కువ ఉన్నాయి, సో క్యాట్ టోకెన్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, మీకు ఇన్ కేస్ దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే కనుక టెలిగ్రామ్ గ్రూప్లో ఒకసారి మెసేజ్ చేయండి, డిస్కషన్ గ్రూప్లో. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే $100 వాల్యూమ్ జనరేట్ చేయమని చెప్పి టాస్క్. సో మెయిన్ రిమైనింగ్ టోకెన్స్ అన్నీ తక్కువ ప్రైస్ ఉన్నాయి. సో ఇక్కడ నా దగ్గర ఎక్కువ క్యాట్ టోకెన్స్ ఉన్నాయి కాబట్టి క్యాట్ టోకెన్ సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ ఏం అడిగారు వాళ్ళు, $100 వాల్యూమ్ స్వాప్ చేయమని చెప్పారు. సో ఇక్కడ నేను యూఎస్డిసి ఉంచేసి ఇక్కడ మ్యాక్సిమం 300 ఉన్నాయి నా దగ్గర క్యాట్ టోకెన్స్. సో ఇలా ఒకేసారి 300 చేస్తే ఏమవుతుంది, $17 అన్నది 17 USDT అన్నది నాకు వస్తుందన్నమాట ఈ 300 టోకెన్స్కి. సో అలాగా స్వాప్ చేయాలి. అలాగా ఒక $100 వర్త్ మనం కంప్లీట్ చేయాలన్నమాట. కంప్లీట్ చేస్తే ఈ టాస్క్ అన్నది ఫినిష్ అయిపోద్ది త్రూ ఫ్యాసెట్ ఓన్లీ, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, జస్ట్ ఈ లింక్ క్లిక్ చేసి ఓపెన్ చేసి ఇక్కడ క్యాట్ టోకెన్స్ అన్నది పెట్టుకుని కింద యూఎస్డిసి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని మ్యాక్సిమం మీ దగ్గర క్యాట్ టోకెన్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ సెలెక్ట్ చేసేసి స్వాప్ చేయడమే అనమాట. స్వాప్ చేసినందుకు ఈ టాస్క్ అన్నది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం ఇన్వెస్ట్మెంట్ అనమాట, ఒక $3 ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఇది ఎలాగేంటి అన్నది నేను ఒకసారి చూపిస్తాను. స్టేక్ చేయమంటున్నారు.
500 FLY టోకెన్స్ అన్నది స్టేక్ చేయమంటున్నారు. మళ్ళీ ఒక 1 వీక్కి మనం అన్స్టేక్ చేసుకోవచ్చు మన టోకెన్స్ అన్నవి. బట్ ఒక $3 అన్నది ఇన్వెస్ట్మెంట్ కింద చేయాలి, స్టేక్ చేయాలి. సో ఇది వాళ్ళు ఇచ్చిన లింక్ అనమాట. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు కనెక్ట్ వ్యాలెట్ ఉంది కదా, కనెక్ట్ చేయండి వ్యాలెట్ అన్నది. సో ఇక్కడ వ్యాలెట్ కనెక్ట్ చేశాను. మెటామాస్క్ అప్రూవల్ వస్తుంది. వన్స్ మెటామాస్క్ అప్రూవల్ వచ్చాక ఇక్కడ సైన్ ఇన్ చేయండి. ఓకే, కన్ఫర్మ్. సో ఓకే, ఇది స్టేకింగ్ అనమాట. స్టేకింగ్ క్లిక్ చేశాను. సో ఇక్కడ మీకు కనపడట్లేదు కదా, ఇక్కడ ఫస్ట్ నేను యూనిస్వాప్ లింక్ ఇస్తాను. అక్కడ ఏం చేయాలంటే మనం ఆర్బిట్రంలో నుంచి పర్టికులర్ టోకెన్కి స్టేక్ చేయాలన్నమాట. జస్ట్ స్వాప్ చేయాలి యూనిస్వాప్లో. సో అది ఎలాగేంటని చెప్పి నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఇది వచ్చేసి యూనిస్వాప్ లింక్ అనమాట. సో ఈ లింక్ మీద క్లిక్ చేయండి. సో ఇది యూనిస్వాప్ లింక్. ఓకే, ఇది వన్స్ ఇది ఓపెన్ అయ్యే లోపల ఒకసారి మనం ఏం చేద్దామంటే ఇక్కడ కాంట్రాక్ట్ అడ్రస్ ఇస్తాను FLYది. సో ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుంటే ఇక్కడ పేస్ట్ చేయొచ్చు అనమాట ఈజీగా. సో ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ మీది మెటామాస్క్ వ్యాలెట్ కనెక్ట్ అయ్యి ఉండాలి, ప్లస్ ఆర్బిట్రంలో ఉండాలి. రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఆర్బిట్రంలో ఉండాలి. ఇది ఇంపార్టెంట్ టాస్క్ అనమాట, స్కిప్ చేయొద్దు. కనీసం 1 అకౌంట్ అన్న మల్టిపుల్ చేయకపోయినా 1 అకౌంట్ అన్న పర్ఫెక్ట్గా చేస్తే చాలు అనమాట. మనం ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, ఎందుకంటే ఆర్బిట్రమ్ చైన్ అన్నది సపోర్ట్ చేస్తుంది ఈ ప్రాజెక్ట్కి. సో ఇది ఇక్కడ మన మెటామాస్క్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ అయ్యి ఉండాలి, ఇక్కడ ఆర్బిట్రంలో నెట్వర్క్ అన్నది ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి ఆర్బిట్రమ్ ETH ఉంది కదా, ఇది ఓకే. ఇది ఇలా ఉంచేసేసి ఇక్కడ వాల్యూ ఎంత ఎంటర్ చేస్తారంటే $0.0009. సో అరౌండ్ $3.13 అన్నది పడుతుంది మనకి. సో ఇక్కడ సెలెక్ట్ టోకెన్ అని చెప్పి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే ఇందాక కాపీ చేసుకున్న కాంట్రాక్ట్ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేయండి, FLYది. సో ఇక్కడ అడ్రస్ వచ్చింది, నేను పేస్ట్ చేశాను. ఇక్కడ FLY అని చెప్పి వచ్చింది అనమాట. ఇది ఓకే చేయండి. ఓకే చేస్తే వాళ్ళు మినిమం స్టేక్ 500 చేయమన్నారు. సో 0.0009కి 529 వస్తున్నాయి అనమాట టోకెన్స్. మళ్ళీ 1 వీక్ తర్వాత మనం అన్స్టేక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి $3.13 పడుతుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే అప్రూవ్ చేయండి. నేను బ్యాలెన్స్ లోడ్ చేసుకుంటాను. సో ఇక్కడ అప్రూవల్ చేయండి. అప్రూవల్ చేస్తే మీకు ఇక్కడ మెటామాస్క్కి అప్రూవల్ వస్తుంది అనమాట, ట్రాన్సాక్షన్ లాగా. సో అది అగ్రీ చేస్తే ఇప్పుడు మనకి ఏమైందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి టోకెన్స్ అన్నవి కొనుక్కున్నాం, బై చేసాం స్వాప్లో. సో FLY టోకెన్స్ వచ్చాయి. వన్స్ టోకెన్స్ వచ్చాక ఇక్కడికి వచ్చి స్టేక్ చేయాలి ఆ టోకెన్స్ని. ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట, ఇక్కడ కింద స్టేక్ అని చెప్పి కనపడుతుంది కదా. సో అక్కడ స్టేక్ చేయాలి. సో ఇది కనపడట్లేదు, లైట్ కనపడుతుంది కదా, ఇక్కడ స్టేక్ చేయాలి. స్టేక్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ 500 అంటే మన దగ్గర డైరెక్ట్ మ్యాక్సిమం 529 వస్తున్నాయి కాబట్టి మ్యాక్సిమం క్లిక్ చేసేయండి. మ్యాక్సిమం క్లిక్ చేసేసి స్టేక్ చేయండి. సో ఇక్కడ ఏమని చూపిస్తుంది, స్టేకింగ్ విల్ లాక్ అప్ యువర్ ఫండ్స్ ఫర్ 7 days. 7 days తర్వాత అన్లాక్ చేసుకోవచ్చు అనమాట. స్టేక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మ్యాక్సిమం క్లిక్ చేయండి. ఇక్కడ స్టేక్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మెటామాస్క్ అప్రూవల్ వస్తుంది, ఓకే చేయండి. నెక్స్ట్ 7 days తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ ఇక్కడ స్టేకింగ్లోకి రండి. ఇక్కడ అన్స్టేక్ అని ఉంది కదా, అన్స్టేక్ మీద క్లిక్ చేయండి. అన్స్టేక్ మీద క్లిక్ చేసి మళ్ళీ మ్యాక్సిమం మీద క్లిక్ చేయండి. ఒక 8 days తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మీ అన్స్టేక్ చేసేసుకోండి FLY టోకెన్స్. సో ఇక్కడ మ్యాక్సిమం క్లిక్ చేసి ఇక్కడ అన్స్టేక్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మెటామాస్క్ అప్రూవల్ వస్తుంది. కొంచెం గ్యాస్ ఫీ ఆర్బిట్రంలో లిటిల్ బిట్ గ్యాస్ ఫీ స్మాల్ గ్యాస్ ఫీ అనేది పడుతుంది అనమాట. సో మళ్ళీ మన టోకెన్స్ అనేవి మనకు వచ్చేస్తాయి. మళ్ళీ యూనిస్వాప్లోకి వచ్చి సేమ్ ఇక్కడ FLY2 మళ్ళీ మన ARBETHలోకి మళ్ళీ మనం కావాలంటే మనం స్వాప్ చేసేసుకోవచ్చు. మళ్ళీ మన డబ్బులు మనకి $3 వర్త్ మనకి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాయి అనమాట. జస్ట్ స్మాల్ ARB గ్యాస్ ఫీ అన్నది పడిద్ది. ఒక 8 days 7 days అన్నది మనం దీంట్లోకి స్టేక్ చేసినట్టు అయింది, టాస్క్ అన్నది కంప్లీట్ అయింది. సో ఈ 2 టాస్క్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. తర్వాత నెక్స్ట్ టోటల్ టాస్క్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి కాబట్టి ఇక్కడ XP అన్నది 70 వస్తుంది అనమాట. సో ఈ XP కోసం మనం ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేస్తున్నాం. రిమైనింగ్ టాస్క్స్ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్. జస్ట్ ఇది ఒకటి మాత్రం $3.13 అన్నది స్పెండ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఓవరాల్గా వచ్చేసి ప్రాజెక్ట్ ఇదే అనమాట. సో హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేసు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి డిస్కషన్ గ్రూప్ ఉంది కదా, దీంట్లో ఒకసారి డౌట్స్కి మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ కామెంట్ చేయొచ్చు, నేను రిప్లై ఇస్తాను. సో లింక్స్ అన్నవి ఇవి అనమాట, నేను మొత్తం మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకా ఇన్ కేసు ఏమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఒకసారి చాట్ చేసుకుని డిస్కస్ చేసి కంప్లీట్ చేద్దాం అనమాట. సో వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను.
వీడియో నచ్చితే కనుక ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.